హాయ్ అండి. ఈరోజైతే యూనిఫామ్ టాప్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వెళ్ళిపోయింది కదండి, స్కూల్లో అయితే తీసేస్తారు పిల్లలకి. ఇప్పుడైతే యూనిఫామ్స్ కట్టేస్తూ ఉంటారు కదండి పిల్లలకి. చాలామందికి అయితే ఇంట్లో మిషన్ ఉంటుంది, కానీ కటింగ్ రాక స్టిచ్చింగ్ రాక చాలామంది కుట్టడానికి అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. వీడియోలో చూపించే విధంగా అయితే కట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుందండి. పిల్లల యూనిఫామ్ మీ చేతితో మీరే కుట్టేయచ్చు, డబ్బులు కూడా సేవ్ చేయొచ్చండి. మీకు నచ్చినట్టు కూడా కుట్టుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇదైతే యూనిఫామ్ పాపకి చిన్నది అయిపోయిందని కొద్దిగా పొడవు పెట్టానండి. ఆల్మోస్ట్ కటింగ్ అంతా సేమ్ టాప్ అయిపోయిందండి. మీకైతే చాలా ఈజీగా ఉంటుంది, ట్రై చేసి చూడండి. మా ఛానల్కి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల అయితే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి, చూడండి. చూసారా, టేప్ కూడా అవసరం లేదండి. ఓన్లీ యూనిఫామ్ తోటే చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. టేప్ కటింగ్ కూడా చూపిస్తాను, ఎందుకంటే చాలామందికి టేప్ అర్థం కాక రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అలాంటి వారు అయితే ఈజీగా ఇలా టాప్ వేసుకుని ఈజీగా అయితే కట్ చేసేసుకోవచ్చు. మీకు కొలతలు కానీ లెక్కలు వేసుకోవడం కానీ ఇంకేమీ అవసరం ఉండదు. సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఇంకా టాప్ కటింగేనండి. మీకే చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది ఈజీగాని. ఫస్ట్ కొంచెం కష్టంగా అనిపించినా కానీ చాలా ఈజీ అండి. మన బ్లౌజ్ కన్నా టాప్ అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. టాపు కట్ చేసిన తర్వాత అయితే మెడలు అయితే రెండు విడివిడిగా తీసుకోవాలండి. ఫ్రంట్ మెడ అయితే చిన్న ఒకలాగా, బ్లాక్ అయితే ఒకలాగా ఉంటుంది కాబట్టి విడివిడిగా అయితే తీసుకోవాలండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ తీసుకుంటున్నాము. ఇది కలర్ నెక్ కదండి, అందుకని రౌండ్ అయితే మరీ అంత రౌండ్ అయితే తీయకూడదు, లైట్గా రౌండ్గా తీసుకోవాలి. నెక్స్ట్ అయితే బ్యాక్ పార్ట్ అండి. దీనికి ఎంత అవసరం లేదు, కాలర్ వస్తుంది కాబట్టి కొద్దిగా అయితే తీసుకోవచ్చు. ఆ మాత్రం చూపిస్తున్నాను చూడండి, ఆ మాత్రం కట్ చేస్తే సరిపోతుంది. ఇలా కట్ చేసుకుంటే టాప్ కటింగ్ అయిపోతుందండి. ఇంకా హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ తీసుకుంటే కటింగ్ అంతా ఆల్మోస్ట్ అయిపోతే, భుజం కాడ అయితే కొద్దిగా క్రాస్ తీసుకోవాలండి, 1 ఇంచు. అప్పుడు చేతి కాడ అయితే బాగా వస్తుంది. మీకు కాలర్ వేస్తారు కాబట్టి ఎత్తుపెట్టినట్టు రాదు. ఇవైతే టక్స్ అండి. టక్స్ కాడ అయితే కొంచెం చూసుకోవాలి, చూసుకుని 2 టక్స్ అయితే పెట్టుకోవాలి. రెండింటి దగ్గర టక్స్ పెట్టుకోవాలి. ఓపెన్స్ వస్తాయి కదండి, ఓపెన్స్ అక్కడ అన్నమాట. నెక్స్ట్ అయితే చేతులు తీసుకోవాలి. చేతులు అయితే ఇలా 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆది డ్రెస్ చెయ్యి ఎంత ఉందో అంత పెట్టి లూజు ఇలా తీసుకోండి. ఈ విధంగా గీసుకుని కట్ చేసుకోవాలండి. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి. అంతేనండి, టాప్ కటింగ్ అయితే ఇంతే. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.